హాయ్ డార్లింగ్స్, ఇప్పుడు నేను గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కడాయిలో నూనె అయితే వేసుకుంటున్నాను. గోధుమ రవ్వ ఉప్మాకి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. నూనె వేగిన తర్వాత ఇక్కడ పల్లీలు అయితే వేసుకుంటున్నాను. పల్లీలు కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిరపకాయ అలాగే క్యాప్సికమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ ప్లేస్లో మీరు వేరే వెజిటేబుల్స్ కూడా మీకు నచ్చినవి వేసుకోవచ్చు. లైక్ క్యారెట్, బీన్స్, బఠానీ అలా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో క్యాప్సికమ్ ఉందనేసి నేను ఒక క్యాప్సికమ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేసుకుంటాను. ఇక్కడ నేను ముందుగానే వేణులు పెట్టుకున్నాను అనమాట ఉప్మాకు అనేసి. అవి కూడా ఉడికిపోయాయి అప్పుడే. ఇప్పుడైతే నేను టమాటోస్ వేసుకుంటున్నాను. టమాటోస్ కూడా మగ్గిన తర్వాత నేను ఇక్కడ గోధుమ రవ్వ అయితే యాడ్ చేసుకుంటాను. నేనైతే 1 గ్లాస్ గోధుమ రవ్వకి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. గోధుమ రవ్వ ఇంకొంచెం సన్నగా ఉన్నట్టయితే 1 గ్లాస్ గోధుమ రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇవి రెండు మంచిగా కలిసిన తర్వాత నేనైతే వాటర్ అయితే వేసుకుంటాను. ఆయిల్ రవ్వకంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో వాటర్ అయితే పోసుకుంటున్నాను. నేను ముందుగానే వేడి నీళ్ళు చేసి పెట్టుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది అనమాట. గోధుమ రవ్వ ఉప్మా కొంచెం పొడి పొడిగానే చేసుకుంటేనే చాలా బాగుంటుంది. కానీ నాకు అంతగా కుదరలేదు. మా అమ్మ అయితే బాగా చేస్తుంది. కానీ నేను చేసింది కూడా టేస్ట్ బాగానే వచ్చిందనమాట. గోధుమ రవ్వ ఉప్మా వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. ట్రై చేయండి. ఇప్పుడైతే నేను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోండి. రవ్వ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఉప్మాతో నేను ఇదేం పొడి అంటారా బాబు, గుర్నుల పొడి అయితే అమ్మ చేసిందనమాట. అదైతే వేసుకుంటున్నాను. ఇంకా నేను డాడీ అయితే తినేస్తున్నాం అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.